ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులు ఎవరైనా తాను ప్రశ్నిస్తానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో 2 రోజుల క్రితం భగవద్గీత ప్రతులు పంపిణీ చేస్తున్న వారిని తాను అడ్డుకున్నట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని మాధవి చెప్పారు. ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా భగవద్గీతలను విక్రయించుకోవాలని సూచించినట్లు తెలిపారు. కొంతమంది హిందూ వ్యతిరేకి అంటూ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గోకుల క్షేత్రంలో ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహస్వామి యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భగవద్గీత ప్రతులను పంపిణీ చేశారు. భగవద్గీత ప్రతుల పంపిణీ విషయంలో గల్లా మాధవి ఎలాంటి తప్పు చేయలేదని ఇస్కాన్ ప్రతినిధులు వెల్లడించారు. ఏ మాత్రం సంబంధం లేని విషయంలోకి లాగడం అనేది ఇంకా కొంచెం ఒక రకంగా హాస్యాస్పదంగా కూడా మనం భావించాల్సిన సందర్భం ఇది. మొన్న జరిగింది ఏదైతే ఉందో, ఒక ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా ప్రతి కూడల దగ్గర ఆగి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తూ వస్తున్నప్పుడు 5-6 సమస్యల్ని గుర్తించి ప్రతి దానికి అక్కడ సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కన కూర్చొని చేసుకుంటే బాగుంటుంది కదా అని హితవు పలకడం జరిగిందే తప్ప ఇక్కడ ఏ ధర్మాన్ని కించపరచడం కానీ అగౌరవపరచడం కానీ ఉద్దేశం లేదు. మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ఆ ప్రచారాన్ని పూనుకున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది. కార్లు ఆపటము, వాటిలో చేయటము అట్లా జరిగింది. సో దానికి మేడం గారు చెప్పినట్టు మనము ఒక సిస్టమేటిక్గా భగవద్గీతని మనం చాలా వాల్యుబుల్ గ్రంథం కాబట్టి ఒక సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు అన్నారు. ఈ భగవద్గీతని ప్రచారం చేయకుండా ఉండడానికి అట్లాంటి ఉద్దేశం మేడంకి లేదని మేము పూర్తిగా విశ్వసిస్తున్నామండి.